ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? అందరికీ దేవుని పేట నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పుకున్న విషయం కింద ఉన్న సందర్భాన్ని చూసుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 2వ వచనంలో కంటిన్యూస్గా ఏం చెప్తున్నాడు అంటే, దావీదు గారు పైన ఏమో దేవుని పని గొప్పది అని చెప్పాడు. ఆ పని నిమిత్తము ఆయన ఏం చేశాడో ఇక్కడ చెబుతున్నాడు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమోదకపు రాళ్ళును, చెక్కుడు రాళ్ళును, వింతైన వర్ణము గల పలు విధములైన రాళ్ళును, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. చూడండి ఏం చెప్తున్నాడంటే, దేవుని మందిరం కట్టాలి, బహు గొప్పది అని ఆలోచించిన ఈయన గొప్పది అని దాని దగ్గరే ఆగిపోలేదు. గొప్ప పని చెయ్యాలి అని ఆలోచించుకొని ఉండిపోలేదు, కానీ దాని కొరకు ఏం చెయ్యాలి, అది ఏమేమి కావాలో, ఏమేమి సమకూర్చాలో వాటన్నిటి కోసం ఏది కూడా ఉత్తిగే రాదు అన్న సత్యము మనం తెలుసుకోవాలి. ఏ పని చెయ్యాలన్నా సరే దాని వెనకాల మనం ఎంతైనా కష్టపడాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ ప్రకృతిని అనుభవిస్తున్న మనం ఈ ప్రకృతిని కోసం ఆలోచిస్తే, ఈ ప్రకృతిలో మనం తొంగి చూసినట్లయితే దేవుని యొక్క కష్టం ఉన్నది. ఎందుకంటే ఆయన శ్రమించెను అని ఉంది. శ్రమించి 7వ దినమున విశ్రమించాడు అంటే ఆయన ఖచ్చితంగా శ్రమించాడు మన కోసం. శ్రమించిన దేవుడు విశ్రమించాడు అంటే ఇవన్నిటినీ ఇవ్వటానికి కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు దేవుడు. మరి దేవుని మందిరాన్ని కట్టడానికి ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు అంటే, ప్రయాసపడాలి, నేను ప్రయాసపడ్డాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రయాస పడకుండా ఏది కూడా మనం సాధించలేం. అనుకుంటే ఏవి జరగవు. అనుకున్న దాన్ని సాధించాలంటే దానికోసం మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. దానికోసం మనం ప్రయాసపడాలి, దానికోసం సంపాదించాలి. చూడండి ఎన్ని రకాల సంపాదించాడో. మందిరం కావాల్సిన ప్రతిదీ సంపాదించుకున్నాడు ఆయన. మనం ఈరోజు సువార్తకు సంబంధించి సువార్త చెయ్యాలని కానీ, దేవుని పని చెయ్యాలని కానీ అనుకున్నప్పుడు దేవుని పనికి కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామా, వాక్యాన్ని సంపాదించుకుంటున్నామా, ప్రార్థన కలిగి ఉన్నామా, లేదా దానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చుకుంటున్నామా, దేవుడిచ్చిన తలంతుల్ని అభివృద్ధి చేసుకుంటున్నామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రయాస వ్యర్థం కాదు. ఎందుకంటే లోకంలో భౌతికంగా ఉన్న మనము 2 ప్రయాసలు చెయ్యాలి. ఒకటి భౌతికమైన ప్రయాస, రెండోది ఆత్మీయ ప్రయాస. భౌతికమైన ప్రయాస అంటే 60 ఏళ్ళ జీవితంలో కష్టపడే ఈ ప్రయాస వల్ల మనకి ఒరిగేది ఏమీ లేదు. కానీ ప్రసంగి గ్రంథం 1:14 వచనంలో ఏమంటున్నాడు అంటే, సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి ఒకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి. అంటే గాలిని ఎలాగైతే పట్టుకోలేమో, దొరకదో, ఎంత ప్రయాసపడినా ఉట్టి చేతులతోనే మనము కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలి. ఏమి మనకి దొరకదు, ఎంత ప్రయాసపడినా వ్యర్థమే అని అక్కడ ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు. అయితే దేవుని కోసం ప్రయాసపడే ప్రయాస, సువార్త నిమిత్తం ప్రయాస, ఈ లోకం కోసం నువ్వు ఎవరి కోసం ప్రయాసపడ్డా, దేనికోసం ప్రయాసపడ్డా అది వ్యర్థమైపోతుంది. దాని నుంచి నీకు ఏ లాభము రాదు. ఎందుకంటే ఉత్తి చేతులతోనే వెళ్ళిపోవాలి, గాలికి ప్రయాసపడినట్టే. కానీ దేవుని కోసం ప్రయాసపడ్డావా, దేవుని మందిరం కోసం ప్రయాసపడ్డావా, దేవుని సేవ కోసం ప్రయాసపడ్డావా, ఆత్మల భారం కలిగి ప్రయాసపడ్డావా, నమ్ము సహోదరా సహోదరి, నీ ప్రయాస వ్యర్థము కాదు. నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆ ప్రయాస వల్ల నీకు ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. చూడండి, మనం ప్రయాసలో మనం అనుకుంటాం కదా, ఎందుకు ఇంత ప్రయాస పడుతున్నాను నేను, ఈ ప్రయాస అవసరం అసలు, ఎవ్వడు నా మాట వినట్లేదే, ఎవ్వరు ఏది కూడా పట్టించుకోవట్లేదే, ఎందుకు ఈ సువార్త చెయ్యాలి, ఎందుకు ఈ కరపత్రాలు రాయాలి, ఎందుకు ఈ పాటలు పాడాలి, ఎందుకు ప్రార్థన చెయ్యాలి అని విసిగిపోతున్నావా? అయితే ఈ వాక్యం మనకి ఆదరణ కలిగిస్తుంది. ఏంటి అంటే, నువ్వు చేసే ప్రతి ప్రయాస వ్యర్థం కాదు. లోకం కోసం పడిన ప్రయాస వ్యర్థం కావచ్చు, నీ పిల్లల కోసం, ఇంకెవరి కోసమైనా నువ్వు ప్రయాసపడితే వాళ్ళు తిరస్కరించవచ్చు, దానివల్ల లాభం రాకపోవచ్చు. కానీ దేవుని కోసం ప్రయాస పడితే అది వ్యర్థం కాదని వాక్యం సెలవిస్తుంది. నమ్ము ప్రియ సహోదరి సహోదరుడా. కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఆసక్తి కలిగి ఉండమంటున్నాడు. దేవుని పని యందు, దేవుని యొక్క ప్రయాస అండి, అంటే కష్టపడే విషయంలో, దేవుని పనిలో కష్టపడే విషయంలో ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. సువార్త నేను చేస్తాను, లేకపోతే దేవుని పైన నేను కష్టపడతాను, దానికి కావాల్సిన మీటింగా, దానికి ఏమైనా కావాలా, నేను ఏర్పాటు చేస్తాను అన్నట్టుగా ఆసక్తులు కలిగి ఉండమంటున్నాడు. ఆసక్తి కలిగి ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. కాబట్టి ఎప్పటికీ మన ఈ జీవితకాలం ఉన్నంత వరకు కూడా దేవుని పనిలో ప్రయాసపడుదాం. ఎందుకంటే ప్రభువు కోసం ప్రయాసపడే ప్రయాస వ్యర్థం కాదని ఎరగాలని వాక్యం చెప్తుంది. కాబట్టి మన ప్రయాస వ్యర్థం అయిపోదు. మన ప్రభువు మన కోసము జీవ ఫలమును మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మందిరం కోసం దావీదు గారు ఎలా అయితే ప్రయాసపడ్డాడో, నూతన ఆత్మల కోసం మనం కూడా ప్రయాసపడదాం. మనం కుటుంబం కోసం, మన యొక్క సొంత విషయాల కోసం ప్రయాసపడే ప్రయాస ఏది తెచ్చిపెట్టకపోయినా సరే, తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ దేవుని కోసం ప్రయాసపడే ప్రయాస మాత్రం నీకు ఏదో ఒకటి మిగిల్స్తుంది. కాబట్టి నీ ప్రయాస వ్యర్థం కాదు. ఎవరో ఒక ఆత్మ రక్షింపబడుతుంది. ఏదో ఒక ఆత్మ నీకు కనబడకపోవచ్చు, ఇక్కడ మనకి ఏమీ కనబడకపోవచ్చు, కానీ ఒక రోజున అది ఫలాన్ని ఇస్తుంది. మనకందరికీ తెలుసు కదా, ఒక ముసలాయన అంట ఒక విత్తనం నాటాడంట. కానీ ఎందుకు నాటాడు అంటే, అది ఆయన తినడానికి కాదు, ఆ తర్వాత రాబోయే వారికి ఫలాన్ని అందించడానికి. మనం ఇప్పుడు విత్తుతున్న ఈ విత్తనాలు ఒకరోజు ఫలిస్తాయని ఎరిగి కష్టపడదాం, ప్రయాసపడదాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. నాయన, దావీదు గారు మందిరం కోసం ప్రయాసపడ్డారు. మేము కూడా ప్రభా తండ్రి ఆత్మల నిమిత్తం ప్రయాసపడడానికి సహాయం దయచండి. ఆ ప్రయాస వ్యర్థం కాదని ప్రభా తండ్రి నాయన ఆదరణ కలిగించే మాటతో మాతో మాట్లాడారు ప్రభా తండ్రి. దేవా, ఈ యొక్క కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి. వారి వారి దేవా పనుల్లో నిమగ్నమై వారి ప్రభా తండ్రి నీవిచ్చిన ప్రభా తండ్రి నాయన మాట పుచ్చుకొని ప్రభా పనిచేస్తున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ప్రయాసపడుతున్నారు, ఆ ప్రయాసం వ్యర్థం కాదని ప్రభా ఆదరణ మాటనిచ్చి ఆదరించి బలపరచుకొని నడిపించుకొని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.